హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నైట్ ఒక పార్టీకి వెళ్ళాం, లేట్ నైట్ అయింది. సో నైట్ మిగిలిపోయిన అన్నంతో నేనైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను నా స్టైల్లో. చాలా సింపుల్ గా 5 minutes లో అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవచ్చు వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడైతే అందరూ చద్దన్నం అంటారు. మా ఊళ్ళో అయితే అమ్మమ్మ సైడ్, నానమ్మ వాళ్ళ సైడ్ అయితే చద్దికూడు అంటామన్నమాట. చాలా బాగుంటుంది వాళ్ళు అలా అంటుంటే వినడానికి కూడా మనకి. ఇంకా నైట్ అయితే నాన్న అయితే పార్టీస్ కి అస్సలు రారు, ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అందుకే ఆయన కొంచెం తినేసి మిగతాది మొత్తం ఇలాగే వదిలేశారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ గా ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ మంచిగా మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను అనమాట. పెద్దవైతే ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ ఎగ్స్ నైతే ఒక బౌల్లోకి అయితే బ్రేక్ చేస్తున్నాను. బౌల్లో బ్రేక్ చేయడం వల్ల మనం ఏదైనా వైట్ ది పడినా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో అందుకే డైరెక్ట్ గా కాకుండా ఇలా బౌల్లో బ్రేక్ చేసి వేసుకుని తర్వాత పాన్ లో వేసుకోండి. ఇక్కడ నేను రైస్ కి సరిపడా ఒక 4 eggs అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే దాంట్లోకి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ కూడా వేసుకొని మంచిగా పచ్చి వాసన వెళ్లే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎగ్ ఇక్కడ కట్ చేసినట్టు చిన్న చిన్న ముక్కలుగా మాత్రం అస్సలు రోస్ట్ చేసుకోకండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే ఎగ్ మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇలా పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడే ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన వెళ్ళే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా ఇది వేగితే అంత బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్. సో ఇక్కడ ప్రాసెస్ మాత్రం ఇక్కడ మంచిగా చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అలాగే 1.5 tablespoon కారం అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో అందరూ స్పైసీ తింటారు, స్వీటీ కూడా అదే అలవాటు అనమాట. స్పైస్ అని అస్సలు ఏడవదు. సో దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి స్పైస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 tablespoon సాల్ట్, 1 tablespoon హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి, బికాస్ ఆనియన్స్ కి మంచిగా ఈ మసాలాలన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత నైట్ మిగిలిపోయిన అన్నం ఉంది కదా, సద్దన్నం, అది కూడా దాంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. మసాలాలన్నీ ఫుడ్ కి చాలా బాగా పట్టించాలి. ఇది మాత్రం అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి, అడిగంటేస్తుంది, మాడిపోతుంది, అస్సలు బాగుండదు కూడా టేస్ట్. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా పొడి లేకుండా మసాలాలంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కి. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి అన్నం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత సాసెస్ నేను పెద్దగా యాడ్ చేయట్లేదు, కొంచెం అంటే కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసి అది కూడా మొత్తం మిక్స్ చేసేసాను. అంతా కూడా ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వెంటనే మిక్స్ చేసుకుంటే అప్పుడే అన్నిటికీ పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్, చాలా ఈజీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫైనల్ గా కొత్తిమీర వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని దించేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే అస్సలు వేస్ట్ చేయకండి. బయటవి కన్నా ఇలా ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అలా అని బయటవి తినొద్దని నేను చెప్పను, బికాస్ నేను కూడా తింటాను కాబట్టి. కానీ చాలా రేర్ గా తింటాను, మాక్సిమం ఇంట్లో ఫుడ్ ఇష్టపడతాను. హ్యాపీగా అందరం కూర్చొని సర్వ్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా చద్దన్నం మిగిలితే మా అమ్మ మా నాన్న మాకు అస్సలు పెట్టరు. ఈ మధ్య అయితే నేను వాళ్ళని కూడా తినివ్వట్లేదు, ఇలానే హ్యాపీగా ఏదో ఒకటి చేసి పెడుతున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఏదో ఒకటి ట్రై చేయండి, అన్నం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.